Hi, welcome to Edida's Kitchen. My name is Abhishek. We are here to shoot Gongura prawns today. We are going to make Gongura prawns. Gongura prawns is a very Andhra centric dish and it has a lot of spice in it, and prawns is a personal favorite for everyone in Andhra. Seafood is liked by so many people. So let's get started with the dish, and I'll tell you what the ingredients are first. So the ingredients which we need are prawns, which is a kg, which washed chesi pettukunnam, and these are onions and green chilies chopped chesi ila pettukunnam, and red chili powder, turmeric, cumin and mustard seeds, salt, and we have gongura. We also have a little garlic, I think 4 to 5 garlic. Let's start cooking. First మనం గోంగూర తీసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రెష్, ఎలా అంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ అవడానికి. ఒక బిందె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వాట్ విల్ జస్ట్ డూ ఇస్ ఫస్ట్ గోంగూర వేసుకుందాం దాంట్లో. సో ఈ గిన్నెలో మనం గోంగూర వేసుకున్న తర్వాత we'll just have to వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు. నో నీడ్ టు యాడ్ ఎనీ వాటర్. జస్ట్ ఇది కుక్ చేసుకునే వరకు ఆగాలి. సో గోంగూర మనం పక్కన పెట్టేసుకున్నాం. దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ లిటిల్ సాల్ట్ యాడ్ చేసుకుని మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. This we will now use at a later part of the cooking process. So oil తీసుకున్నాక వేడెక్కాక ఆయిల్ విల్ టేక్ 5 tablespoon of half tablespoon of mustard seeds. జీలకర్ర తీసుకుందాం. జీలకర్ర ఇప్పుడు వేసుకుంటున్నాం, half teaspoon. I'll just keep that aside. And కొంచెం ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం తేలుతుంది. దీంట్లో మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాం. అండ్ ఇప్పుడు మనం ప్రాన్స్ యాడ్ చేసుకుందాం దీంట్లో, ఎందుకంటే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కుక్ అయిపోయి. సో లెట్స్ జస్ట్ యాడ్ ప్రాన్స్ ఇంటూ దీస్. దీంట్లో అలానే ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా మనం తర్వాత యాడ్ చేసుకుందాం. సో ప్రాన్స్ వేసుకొని హల్దీ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటున్నాము. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సాల్ట్, విచ్ ఇస్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ ఇట్లా తీసుకుని 1 teaspoon I guess, and then let's add salt now. Salt and red chili powder వేసుకొని we'll start mixing. సో అదే మనం అంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి until all this cooks. వాటర్ వేసుకునే అవసరం లేదు, బికాజ్ ప్రాన్స్లో ఉన్న వాటర్తోనే ఈ డిష్ అంతా మనకు కుక్ అవుతుంది. అండ్ ఆ వాటరే మొత్తం ఇట్లా బయటికి వచ్చేసి ప్రాన్స్ నుంచి విల్ బి కుకింగ్ విత్ దాట్. సో మనం ఇప్పుడు గార్లిక్ పొరలతో వేస్తున్నాము, కొంచెం కొట్టేసి. సో ఇది కూడా కలుపుతుంది.
యా చూడడానికి చాలా బాగుంది. లైక్ ఇట్స్ కుకింగ్ రియలీ వెల్, యూ కెన్ సీ. సో దీంట్లో మనం నెక్స్ట్ ఏంటంటే గోంగూర యాడ్ చేసుకుందాం ఇన్ అనదర్ మినిట్ ఆర్ సో. గోంగూర యాడ్ చేసుకొని 5 minutes లిడ్ పెట్టుకోవాలి. అండ్ కొరియాండర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. కొరియాండర్ యాడ్ చేసుకుంటే దట్స్ ఇట్. ఐ మీన్ ది డిష్ ఇస్ డన్, అంతే. సో మనం గోంగూర తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ గోంగూర అంతా మనం కుక్ చేసుకుందాం. కుక్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇది ఓన్లీ మిక్స్ చేసుకోవాలి ఎగ్జిస్టింగ్ ప్రాన్స్ కర్రీతో. But additional water, nothing is required for this. We'll just close this lid. దీనిపైన లిడ్ పెట్టుకుందాం ఒక 5 minutes. మొత్తం ఇలా మిక్స్ చేస్తాం ఇప్పుడు. యా, నైస్ స్మెల్ కమింగ్ ఇన్. యా, విల్ జస్ట్ కుక్ అయిపోవాలి ఇలా. సో 2-3 minutes అయింది. ఇట్స్ రియలీ గుడ్ కుకింగ్. మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాము, జస్ట్ ఫర్ యాడెడ్ టేస్ట్. అండ్ ఆల్సో లిటిల్ కొరియాండర్. Once we do this, let's just mix these. This will enhance the taste of this curry. Prawns is a personal favorite for everyone at home, and it's a really healthy seafood as well. Yeah, Gongura prawns is something which is we'll be trying it for the first time. So let's just hope, and if it's good, we will savor the taste. లాస్ట్లో ఒక 2-3 minutes ఇలా పెట్టుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. అండ్ వన్స్ ఇట్ ఇస్ కుక్డ్, టేస్ట్ చెక్ చేసి we can turn off the stove and it's ready to be served. Hi everybody, Shyam here. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి కొంచెం లేట్ అయింది. సో అభిషేక్ సర్ప్రైజ్డ్ మీ విత్ ప్రాన్స్ అండ్ గోంగూర కర్రీ. వాడికి ఎక్కువ అలవాట్లేదు, అట్లీస్ట్ అంటే ఈ తినడం అలవాటు కానీ చేయడం అలవాట్లేదు. హీ మేక్స్ ఆల్ అదర్ కాంటినెంటల్ కైండ్ ఆఫ్ స్టఫ్ బట్ నాట్ దిస్. So it was his first attempt. So let's taste it, then I'll tell you the actual review. Okay, కొంచెం వేడి అన్నంలో గోంగూర ప్రాన్స్ కలుపుకొని తింటే good job Abhishek. Swargam, as I always say, Swargam. Thank you very much.